హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనము ట్రెండ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఇంట్రాడేలో అనేది తెలుసుకుందాము. మీకు అందరికీ తెలుసు, ఆల్రెడీ నేను 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో ట్రెండ్ అనేది చూస్తానని చెప్పేసి మనం ఎక్కడి నుంచి అయినా సరే బ్యాక్ టెస్ట్ అనేది చేద్దాము. చేస్తే మీకు అర్థమవుతుంది నేను ట్రెండ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నానని చెప్పేసి. ఏదైనా ఒక రోజు తీసుకుందాము. సరే, ఇక్కడ 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేద్దాం మనము. ఓకేనా, 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేద్దాము. 1 ఏప్రిల్లో మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేయాలంటే ముందుగా మనకు మార్చ్ 30కి ఏమైందో అనేది తెలియాలి. ఇక్కడ చూడండి, మార్చ్ 30కి కంటిన్యూస్గా సెల్లింగ్ అనేది జరిగింది. ఇక్కడ హ్యూజ్ గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయింది. మార్నింగ్ మీకు అర్థమైపోతుంది గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అనేది. ఇక్కడ గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత నేను ఇక్కడ 1 మినిట్ చార్ట్లోకి వెళ్తున్నాను. 1 మినిట్ చార్ట్లో ఏప్రిల్ 1కి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది హ్యూజ్ గ్యాప్ అప్ అనేది అయింది. ఇక్కడ ఈ బయ్యర్స్ అనే వాళ్ళు మంచి ప్రాఫిట్లో ఉంటారు, ఎందుకంటే హ్యూజ్ గ్యాప్ అప్ అనేది అయింది కాబట్టి. అలాగే ఇక్కడ ఉన్న సెల్లర్స్కి స్టాప్ లాసెస్ అనేవి హిట్ అయ్యాయి కాబట్టి ఇక్కడ హ్యూజ్ గ్యాప్ అప్ అయింది కాబట్టి మనం బయింగ్ సైడ్ ట్రేడ్ అనేది ప్లాన్ అనేది చేయాలి. ఎంపాక్ట్ అనేది ఫామ్ అయింది. ఫామ్ అయిన తర్వాత ఇది బ్రేక్ డౌన్ అనేది చేసింది. చేయగానే ఇక్కడ ఓన్లీ సెల్లర్స్ మాత్రమే వస్తారు. ఈ సెల్లర్స్ని టార్గెట్ చేయడానికి మనం ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేయొచ్చు. ఇక్కడ 140 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది ఉంటుంది. 50 పాయింట్స్ అనేది నా స్టాప్ లాస్ అనేది ఉంటుంది. నా టార్గెట్ అనేది ఇక్కడ హిట్ అయింది. ఓకేనా, అలాగే ఇక్కడ మనకు ప్యారలల్ వాచింగ్ కాన్సెప్ట్ గిటంగా వచ్చిందండి. ప్యారలల్ వాచింగ్ కాన్సెప్ట్ అనేది ఆల్రెడీ కోర్స్ తీసుకున్న వాళ్ళకు అర్థమై ఉంటుంది ఇక్కడ ప్యారలల్ వాచింగ్ ఎలా వచ్చింది అనేది. ఓకేనా, అలాగే నెక్స్ట్ డే చూద్దాం. మనం ఇప్పుడు 30 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడుతున్నాను. ఇక్కడ నెక్స్ట్ డే అనేది గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ వచ్చిన సెల్లర్స్కి ఇక్కడ మార్కెట్ అనేది తీసేసింది. మళ్ళీ ఇక్కడ సెల్లర్స్ వచ్చారు. ఈ సెల్లర్స్ గిటంగా మంచి ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు 1 మినిట్ టైం ఫ్రేమ్లోకి వెళ్దాము. హ్యూజ్ గ్యాప్ డౌన్ అయింది కాబట్టి మనము సెల్లింగ్ సైడే ఉండాలి. ఇది 2 ఏప్రిల్ అండి. ఇక్కడ చూడండి, మార్కెట్లో ఏమైంది, ఇక్కడ గ్యాప్ డౌన్ అనేది అయింది. కంటిన్యూస్గా మార్కెట్ అనేది కిందికి అనేది వస్తుంది. ఇక్కడ చాలా మంది సెల్లర్స్ గిటంగా వస్తారు, ఎందుకంటే హ్యూజ్ గ్యాప్ డౌన్ అయింది కాబట్టి. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది కంటిన్యూస్గా కిందికి వెళ్తుంది అని చెప్పేసి. కానీ ఇక్కడ ఏం చేసిందంటే మళ్ళీ మార్కెట్ చార్ట్ రిపీట్ అనేది చేసిందండి. ఇక్కడ చూస్తే మీరు ప్రీవియస్ చార్ట్ చూస్తే మీరు ఇక్కడ ఈ క్యాండిల్ దగ్గర ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫామ్ అయిందండి. ఇది బ్రేక్అవుట్ అనేది చేసింది. ఇక్కడ ఓన్లీ బయ్యర్స్ వస్తారు. ఈ బయ్యర్స్ని ట్రాప్ చేసి మార్కెట్ అనేది కిందికి అనేది వెళ్ళింది. అలాగే ఇక్కడ విధంగా సేమ్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయిందండి. ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫామ్ చేసింది. ఇది బ్రేక్అవుట్ అనేది చేసింది. ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది మళ్ళీ కిందికి వెళ్ళింది అనుకోండి, చార్ట్ రిపీట్ అనేది అవుతుంది కాబట్టి మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళింది. పైకి వెళ్ళేసి ఇక్కడ ఫిబ్ రెస్పెక్ట్ చేసి మార్కెట్ అనేది వెళ్ళిందండి. ఇక్కడ చూడండి, డే హై నుంచి లోకి ఫిబ్ వేస్తే 50% జోన్ వరకు మార్కెటింగ్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేసాము. అలాగే ఇక్కడ ఒక లెవెల్ అనేది ఉందండి. ఈ లెవెల్ బ్రేక్అవుట్ కాగానే మనకు ఇక్కడ బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చారు. ఈ బయ్యర్స్ని టార్గెట్ చేయడానికి మార్కెట్ అనేది కిందికి అనేది వచ్చింది. అలాగే నెక్స్ట్ డే అనేది చూద్దాము. 30 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, 30 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వచ్చాను. మళ్ళీ 6th రోజు ఏమైందో చూద్దాము. 6th రోజు అనేది ఫ్లాట్ ఓపెనింగ్ అనేది అయిందండి. ఇక్కడ బయ్యర్స్ అనే వాళ్ళు ఉన్నారు. మార్కెట్ అనేది కంటిన్యూస్గా పైకి అనేది వెళ్ళింది. ఇక్కడ రీట్రేస్మెంట్ అనేది ఇక్కడ కాలేదు. ఇక్కడ ఉన్న బయ్యర్స్ అనే వాళ్ళు చాలా దూరం అవుతారండి వీళ్ళకు ఈ ఫ్లాట్ ఓపెన్ అయితే. కాబట్టి ఇంట్రాడేలో మనం యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ బట్టి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ 1 మినిట్ టైం ఫ్రేమ్లోకి వెళ్తున్నాను. నేను 6th రోజుకి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, మార్కెట్లో ఇక్కడున్న బయర్స్ అనే వాళ్ళు చాలా దూరం అయిపోతారు కాబట్టి ఇక్కడున్న బయర్స్ని మనం కన్సిడర్ అనేది చేయొచ్చు. వీళ్ళకు మంచి రీట్రేస్మెంట్ అనేది జరిగింది. ఇక్కడ కంటిన్యూస్గా సెల్లింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఒక లెవెల్ అనేది మీకు ఇచ్చాను. ఇక్కడ ఆ లెవెల్ని బ్రేక్ డౌన్ చేయగానే ఓన్లీ సెల్లర్స్ మాత్రమే వస్తారు. ఈ సెల్లర్స్ని టార్గెట్ చేయడానికి మనం ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేసాము. మనం టార్గెట్ అనేది హిట్ అయింది. అలాగే కోర్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఇక్కడ ప్యారలల్ వాచింగ్ కాన్సెప్ట్ గిటం వచ్చిందండి. ఇక్కడ వచ్చింది. వాళ్ళకు మంచి సెటప్స్ అనేవి వచ్చాయి. నెక్స్ట్ డే అనేది చూద్దాము. 30 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, మళ్ళీ గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ 1 మినిట్ చార్ట్లోకి వెళ్తున్నాను. నేను 7th రోజుకి వెళ్తున్నాను. ఇక్కడ మనం బయింగ్ సైడ్ ట్రేడ్ అనేది ప్లాన్ అనేది చేయాలి. ఎందుకంటే కింద చూడండి, మార్కెట్లో బయ్యర్స్ అనే వాళ్ళు లేరు. లో నుంచి హైకి ఫిబ్ వేస్తే 50% జోన్ వరకు మార్కెట్ అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ బయ్యర్స్ అనే వాళ్ళు లేరు కాబట్టి ఓన్లీ సెల్లర్స్ మాత్రమే ఉన్నారు. ఇక్కడ ఈ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ అనేది చేసింది. ఇక్కడ ఒక లెవెల్ ఇచ్చాను మీకు. ఈ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ అనేది చేసింది. సెల్లర్స్ వస్తారు. ఈ సెల్లర్స్ని టార్గెట్ చేయడానికి మనం బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అని తీసుకున్నాము. ఇక్కడ 50 పాయింట్స్ అనేది మన స్టాప్ లాస్ అనేది ఉంటుంది. 140 పాయింట్స్ అనేది మన టార్గెట్ అనేది ఉంటుంది. మన టార్గెట్ అనేది హిట్ అయింది ఇక్కడ. అలాగే నెక్స్ట్ డే చూద్దాము. ఇక్కడ హ్యూజ్ గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయింది. వీళ్ళని మనం టార్గెట్ అనేది చేయలేము కాబట్టి ఇక్కడ మనం బయింగ్ సైడ్ ట్రేడ్ అనేది ప్లాన్ అనేది చేయాలి. 1 మినిట్లోకి వెళ్ళి ఇక్కడ మనము
8th రోజు అనేది ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేయాలి. ఇక్కడ ఒక లెవెల్ అనేది ఉంది. ఈ లెవెల్ని బ్రేక్అవుట్ అనేది చేసింది. బ్రేక్అవుట్ చేయని బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చారు. ఆ బయ్యర్స్ని టార్గెట్ చేయడానికి మార్కెట్ అనేది కిందికి అనేది వచ్చింది. ఇక్కడ మనం బయింగ్ సైడ్ ఉన్నాం కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేసాము. మన టార్గెట్ అనేది ఇక్కడ హిట్ అనేది అయ్యింది. అలాగే నెక్స్ట్ డే చూద్దాము. ఇక్కడ 30 minutes టైం ఫ్రేమ్లోకి వచ్చాను. నెక్స్ట్ డే గ్యాప్ డౌన్ అనేది అయిందండి. ఈ గ్యాప్ డౌన్ కేసులో మనము ఎలా ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేయాలో చూద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ 200 పాయింట్స్ అనేది గ్యాప్ డౌన్ అనేది అయ్యింది. ఇక్కడ ఉన్న బయ్యర్స్ అనే వాళ్ళు ఇక్కడ రీట్రేస్మెంట్ మీద వెళ్ళిపోయి ఉంటారండి. 50% లాస్ అనేది కనిపిస్తూ ఉంటుంది వాళ్ళకు. ఇక్కడ ఒక లెవెల్ అనేది ప్రొవైడ్ చేసామండి మనము. ఇక్కడ ఈ లెవెల్ని బ్రేక్అవుట్ కాగానే బయ్యర్స్ అనే వాళ్ళు వస్తారు. ఇక్కడ బయ్యర్స్ రావడం వల్ల ఇక్కడ మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేసాము. ఇక్కడ మనము 50 పాయింట్స్ అనేది స్టాప్ లాస్ అనేది పెట్టుకున్నాము. 140 పాయింట్స్ అనేది మా టార్గెట్ అనేది పెట్టుకున్నాము. మా టార్గెట్ అనేది ఇక్కడ హిట్ అయింది. అలాగే నెక్స్ట్ డే అనేది చూద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయిందండి. ఇక్కడ ఒక విక్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ విక్కులు చూసి కన్సిడర్ చేసి ఇక్కడ నేను సెల్లింగ్ సైడ్ అనేది ప్లాన్ అనేది చేశానండి నేను 9th రోజు. అలాగే ఇక్కడ మనకు విక్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. కాబట్టి మనము ఎంట్రీ అనేది బయింగ్ సైడ్ ప్లాన్ అనేది చేయాలి. చూద్దాము మన ప్రైస్ యాక్షన్ బట్టి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఎంట్రీ ఎలా ప్లాన్ చేస్తామంటే ఇక్కడ గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయిందండి. అలాగే కంటిన్యూస్గా మార్కెట్ అనేది పైకి అనేది వెళ్తుంది. ఇక్కడ ఉన్న సెల్లర్స్ స్టాప్ లాసెస్ అనేవి హిట్ అవుతున్నాయండి. కాబట్టి మార్కెట్ అనేది కంటిన్యూస్గా పైకి అనేది వెళ్తుంది. ఈ లెవెల్ పైకి రాగానే చాలా మంది ట్రాప్ అనేది అయ్యారు. ఎందుకంటే ఇక్కడ బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చారు. కానీ ఇక్కడ చార్ట్ రిపీట్ అనేది అవుతుందండి. ఇక్కడ విధంగా మార్కెట్ అనేది కంటిన్యూస్గా పైకి అనేది వెళ్ళింది. ప్రీవియస్ డే ఇక్కడ కన్సోలేషన్ అనేది చేసింది. ఇక్కడ విధంగా మార్కెట్ అనేది కంటిన్యూస్గా పైకి వెళ్ళింది. ఇక్కడ కన్సోలేషన్ చేసింది. ఇక్కడ మార్కెట్ అనేది డౌన్ సైడ్ అనేది వచ్చింది. ఇక్కడ చాలా మంది రీటైల్ ట్రేడర్స్ విధంగా డౌన్ సైడ్ వస్తుందని ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేసి ఉంటారు. ఇక్కడ మనము బయింగ్ సైడ్ అనేది ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేసాము. ఇక్కడ మన టార్గెట్ అనేది హిట్ అయింది. సో ఇలా మనము అనాలిసిస్ అనేది చేయాలండి. ప్రతిరోజు అనాలిసిస్ చేసి ఎంట్రీ ప్లాన్ అనేది చేస్తే మీకు ఎంట్రీ అనేది ప్రాపర్గా దొరుకుతుంది. అలాగే ఇంట్రాడేలో గిట్టంగా బయ్యర్ సెల్లర్ని ట్రాప్ అయ్యేటట్టు చూడాలి. మీ డైరెక్షన్ ఎక్కడ ఉంటే అక్కడ బయ్యర్ కానీ సెల్లర్ కానీ ట్రాప్ అనేది అవ్వాలి. అప్పుడే మీ ట్రేడ్ అనేది సక్సెస్ అవుతుంది. కోర్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకు ఫిబ్ రీట్రేస్మెంట్ కాన్సెప్ట్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు విన్న ఈ వీడియోలో మీకు చాలా వరకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మీకు అక్కడ ఇన్డెప్త్గా చెప్పాను ఈ కాన్సెప్ట్స్ అనేటివి. సో చూసి ప్రాక్టీస్ అనేది చేయండి. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తేనే మీకు గుర్తు అనేది ఉంటుంది. ప్రతిరోజు ప్రాక్టీస్ అనేది చేయాలి. కోర్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉందండి, యాప్ లింక్. దాన్ని క్లిక్ చేసి మీరు కోర్స్ అనేది పర్చేస్ అనేది చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం.